హాయ్ ఫ్రెండ్స్, యూ కాల్ ఇట్ ప్యాషన్ అనే సౌత్ కొరియన్ లాంగ్వేజ్ మూవీ చూశాను. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. ఇప్పుడు అంటే 2024 నవంబర్ 19న అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ IMDbలో 10కి 5.7 రేటింగ్ సంపాదించింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి జస్ట్ 1 అవర్ 46 మినిట్స్. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మూవీ నాకు కొంచెం అటు ఇటుగా అనిపించింది. నేను చూడమని చెప్పను, చూడొద్దని చెప్పను. రివ్యూ విన్నాక మీ ఇష్టం. మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఒక లైఫ్ స్టోరీ. న్యూస్ రిపోర్టర్స్ యొక్క లైఫ్ స్టోరీ. న్యూస్ రిపోర్టర్స్ ఇంటర్నెట్ లో న్యూస్ పెట్టడానికి ఎన్ని కష్టాలు పడతారు అనే విషయాలు ఈ మూవీలో చూపించారు. ఈ మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. ఈ మూవీలో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక న్యూస్ రిపోర్టర్ ఇద్దరు సినిమా వ్యక్తుల మధ్య అక్రమ సంబంధం కలిగి ఉన్నారు అని తప్పుగా పబ్లిసిటీ చేయడంతో ఈ మూవీ ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత నిజ నిజాలు తెలుసుకుని ఎవరు ఆ సినీ యాక్టర్స్ ని ఇరికించారు, ఎందుకు ఇరికించారు అనే విషయాలు బయటపెడతారు. ఈ మూవీలో న్యూస్ రిపోర్టర్స్ న్యూస్ ఎన్ని కష్టాలు పడి సంపాదిస్తారు, ఇంటర్నెట్ లో పెట్టిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే విషయాలు చూపించారు. ఈ మూవీ కొంచెం స్లోగా ఉంది. ఈ మూవీ న్యూస్ రిపోర్టర్స్ గా పనిచేసే వాళ్ళకి నచ్చుతుంది అనేది నా అభిప్రాయం. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి మసాలా సీన్స్ లేవు. ఈ మూవీ మీరు కూడా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.